బయటికి వెళ్ళవలసి వచ్చిందండి. ఒంటరిగా అయిపోయాము. అయినప్పటికీ మరి నేను దేవుని మందిరానికి ఎంతో దగ్గరగా ఉండి దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. అప్పుడు అంచెలంచెలుగా దేవుడు ఎంతో, అంటే 0 స్టేజ్ నుంచి ఎంతో హైట్స్కి దేవుడు తీసుకెళ్ళిపోయాడు మమ్మల్ని. అయితే 2020లో భయంకరమైన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి, ఏది లేదు అంటే ఏది ఉంది అనుకోవడానికి ఏది లేదనమాట. 1 by 1 అన్నీ పోయినాయి, అన్ని విషయాల్లో అనమాట. అయితే యోబు గారితో పోల్చుకోవడానికి నాకు అర్హత లేదు కాబట్టి నేను అది యూజ్ చేస్తలేను. అయినా కూడా నేను దేవుని స్తుతించాలని అనుకున్నాను అనమాట. అనుకొని అట్లనే దేవుని స్తుతిస్తున్నాను. కానీ పరిస్థితులన్నీ ఎంతో వ్యతిరేకంగా అయిపోయినాయి. చివరికి త్వరగా చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను. నా హస్బెండ్ జాబ్ పోయింది కదా. ఒకరోజు చాలా మరి ఉత్సాహంగా మంచి ఉద్యోగం కొరకని బయలుదేరి వెళ్తుంటే భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయిందండి. మేము ఇల్లు కూడా కోల్పోయాం, సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. రెంటింట్లో ఉంటున్నాం. అయినా పర్వాలేదు ప్రభువా, సమస్యల ద్వారా అందరూ సమకూరితే చాలు, ఆత్మీయంగా ఉండాలి తండ్రి, ఇక్కడ సిగ్గుపడినా పర్వాలేదు, ఎదుట ఎవ్వరు నా బిడ్డలు నా కుటుంబం సిగ్గుపడకూడదు అని ఒక గొప్ప విశ్వాసంతో ముందుకెళ్తున్నాను. కానీ ఆయనకి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఇక రోజుకి చాలా బలహీనం అయిపోతున్నాను. ఇంకా నన్ను బలపరిచే వాళ్ళు ఎవ్వరు లేరు. నేను వెళ్ళే సంఘము చాలా బలమైందండి. నేను చేయని సేవ లేదు. సేవకులకి ఎప్పుడు మేము దగ్గరగా ఉంటాము. అన్ని పరిచర్యలు చేశాను. ఎప్పుడు విశ్వాసం గురించి, దేవుడు విశ్వాసమే చూస్తాడు, భూమి మీదకి వస్తాడు అని ఇవే నేను పరిచర్యలు నాకు ఇచ్చినప్పుడల్లా ఇదే మెసేజ్ చెప్తా ఉంటాను అనమాట. అయితే ఇదే నాకు సవాలుగా నా లైఫ్లో వచ్చేసింది. విశ్వాసం అనేది, విశ్వాసం మూలంగా నీతిమంతుడు జీవిస్తాడని ఎప్పుడు సిస్టర్స్ కూర్చున్నా కూడా చెప్తా ఉంటాను అనమాట. మన చదువులు ఎందుకంటే నేను ఆ స్థితి నుంచి వచ్చాను కాబట్టి మన చదువులు వీటిని బట్టి కాదండి, మన విశ్వాసం మూలంగా మనం జీవించాలి, నీతిమంతులమని చెప్పేదాన్ని. కానీ ఆ సవాల్ నాకే వచ్చింది. అయితే చాలా బలహీనం అయిపోతున్నాను. జూన్ మాసంలో మరి నేను అనుకోకుండా మరి బ్రదర్ లైవ్ చూడడం జరిగింది. అప్పుడు 15th నైటే అంటే అన్నారనమాట, అమ్మ సమస్యలు చూడొద్దు, మీరు సమస్యలు చెప్పొద్దు అని అన్నప్పుడు నాకు చాలా సిగ్గేసిందనమాట. ఎందుకంటే ఎప్పుడు ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రోజు చెప్పిన వాక్యం అంతా నా కోసం అండి. ఎప్పుడు ఆ వాక్యం చదువుకుంటాను. మరి పేతురు గారు మునిగిపోతున్నప్పుడు అల్ప విశ్వాసి అని అంటాడు దేవుడు. అమ్మో అది అట్లా సిగ్గుపడి వెంటనే అమ్మో అట్లా ఉండొద్దు అనుకుంటాను. ప్రభా మునిగిపోతున్నాం చింతలేదా అని అన్నప్పుడు దేవుడు ఇంకా మీరు నమ్మిక ఉంచట్లేదా అంటాడు. అవి పట్టుకొని నేను బలపడాలని అనుకుంటాను అనమాట ఎప్పుడు. అయితే అయినా కూడా బలహీనం అయిపోతున్నాను. సమస్యలే చెప్తున్నాను. అన్ని పరిస్థితులు భిన్నంగా మారిపోతున్నాయి. నా బిడ్డలు కూడా ఉన్నతమైన చదువులు కూడా ఆగిపోయినాయి. అన్నీ ఇంకా చెప్పొద్దు అనమాట. అయితే బ్రదర్ అన్నారు, సమస్యలు చూడొద్దమ్మా, మీరు స్తుతించండి అన్నప్పుడు నా భర్తకు ఉద్యోగం ఇచ్చేవేసయ్యా, నీకు స్తోత్రాలు, ఉద్యోగం ఇచ్చేవేసయ్యా స్తోత్రాలని ఒక్క నైట్ అండి. నేను 15th నైట్ చెప్పినప్పుడు 16 అంటే ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. తర్వాత పడిపోయిన లేచి మంచిగా అయ్యారనమాట. రిబ్స్ ఇరిగిపోయినాయి. అయినా దేవుడు ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఇంకా అందరూ రిటైర్మెంట్ ఏజ్లో ఇప్పుడు అంత పెద్ద ఉద్యోగం అంటే కష్టం, చాలా తక్కువ జీవితం ఇస్తామంటున్నారు. ఎక్కడ పోయినా ఇదే అనమాట. రోజు డిస్కరేజ్ అయిపోయి ఇంకా నేను చాలా కృంగిపోయాను. ఇంకా అయిపోయింది, ఇక మా సాక్ష్యం పడిపోయింది, ప్రభువా నీ మహిమ కొరకు మేము నిలబడలేమా అని ఇంకా నేను చాలా కృంగిపోయి ఆ నైట్ మరి బ్రదర్ చెప్తున్నారు కదా అడగమంటున్నారు, అట్లా చెప్పమన్నారు అని చెప్పినప్పుడు 16th మార్నింగే మరి కాల్ వచ్చిందండి. వచ్చి ఆయనకు జాబ్ రావడం జరిగింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే నేను ఈ మార్నింగ్ ప్రేయర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి, అంటే ఇంటర్మీడియట్ ఏజ్లో. కానీ మధ్యలో అంతా మర్చిపోయాను అనమాట. మళ్ళీ నాకు బ్రదర్ గారి ద్వారా మళ్ళీ దేవుడు ఆయనతో రీకనెక్ట్ చేసుకున్నాడు. 3 o'clock నుంచి 6 వరకు ఎప్పుడు చేసేదాన్ని అప్పుడు మ్యారేజ్ కాకముందు. ఇన్నేళ్ళు మర్చిపోయాను అనమాట. మళ్ళీ దాన్ని రీకలెక్ట్ చేశాడు దేవుడు. అంతేకాదు ఇప్పుడు అద్భుతంగా నేను అన్నిటికీ స్తుతి చెప్పడం నేర్చుకున్నాను. మళ్ళీ సిస్టర్ కూడా చెప్పారు, చిన్నపిల్లలు మరి అల్లరి చేసినప్పుడు గుణుకుతారు కదా, నేను కూడా అలా బాగా కోప్పడేదాన్ని పిల్లలతో. సిస్టర్ అన్నారనమాట, ఆ విషయంలో కూడా గుణకూడదని, సనగకూడదని నేర్చుకున్నాను. నిజంగానే చాలా కంట్రోల్ చేసేసుకుంటా ఉంటాను. ఇంకా మరి ఇప్పుడు ఇంకా స్తుతిస్తుండే చాలా ఆపర్చునిటీస్ ఆయనకు మా హస్బెండ్కి వస్తున్నాయండి. దేవుడు ఇంకా మంచి జాబ్ ఇచ్చి మునుపటి కంటే అధికంగా మేలు ఆయన చేస్తానని ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. అయితే ఆ వాగ్దానాలన్నీ ఈ స్తుతించడం ద్వారా నా జీవితంలో నెరవేర్చబడతాయని ఎంతగానో నమ్ముతూ నిజంగా ఇటువంటి సంతోషం నా పెదవుల మీద నవ్వుపోయి చాలా రోజులు అయిపోయిందండి. ఎప్పుడైతే మరి బ్రదర్ వాక్యం వింటున్నానో అప్పటి నుంచి తెలియకుండానే నాలో సంతోషం వస్తుంది. ఒకరోజు ఈ మంత్ 3rd అనుకుంటా నిద్రలో
మధ్యాహ్నం పూట నిద్రపోయాను. కళ్ళలో వస్తున్నారన్నమాట మా మామగారు, మా మదర్. చాలా విశ్వాసంగా ఉండేవారు. మా మమ్మీ అంత విశ్వాసంగా నేను నడవలేదు. పెద్దవాళ్ళు చెప్పినవి వినలేదేమో, అందుకే ఇవన్నీ అవుతున్నాయని మళ్ళీ కృంగిపోయినప్పుడు సడన్గా మెల్కొచ్చి, అమ్మో ఈరోజు మధ్యాహ్నం లైవ్ వినలేదు కదా నేను. మధ్యాహ్నం లైవ్ ఆన్ చేయగానే బ్రదర్ చెప్తా ఉన్నారు, అమ్మ ఎందుకు చింతిస్తున్నావు, నీ చింత కోసం ఆయన ముళ్ళ కిరీటం పొందాడు, నీ దేవుని సిలువని వివరించినప్పుడు అవును కదా అని వెంటనే మళ్ళీ మామూలుగా అయిపోయాను. అదే ఆ వాక్యం ద్వారా ఎవ్రీడే నిజంగా విన్నప్పుడల్లా ప్రతిరోజు ఎంతో కొత్త విషయంతో దేవుడు నూతనమైన ఉత్సాహాన్ని ఆయన కనుగొనేది విశ్వాసమే. కాబట్టి నిజంగా ఈరోజు కూడా వాక్యం చెప్పారు, దేవుడు ఆశ్చర్యపోయేటట్టు మన విశ్వాసం ఉండాలట. నా జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యపోవాలి. నా విశ్వాసం చూసి పరిస్థితులు ఎట్లున్నప్పటికీ దేవుని పైన విశ్వాసం నేను విడిచిపెట్టకూడదని ఈరోజు నిజంగా బలపడ్డాను. దేవుని నామానికి వందనాలు. బ్రదర్ సిస్టర్కి చాలా థ్యాంక్స్. దేవుడి సాక్ష్యం దీవించుగా. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి నా సాక్ష్యం ఏంటంటే, చెప్పబోదాం ఇంకా అందరు చెప్తున్నారు కదా, అందరూ సరేలే ఎవరికొకరికి సమయం ఉండాలి కదా అని నేను లేయలేదు. కానీ దేవుడు ఒకటే ప్రేరేపిస్తున్నాడు, 3 నెలల వరకు మళ్ళీ ఏమో ఈ ప్రార్థన పెట్టనని చెప్తున్నారు. ఒకటే భయం అవుతుంది, దేవుడా మళ్ళీ దూరం అయిపోవాలా, మళ్ళీ సాక్ష్యం లేకపోతే ఎట్లా, మళ్ళీ ఏమవుతుందేమో అని మళ్ళీ ఒక పక్కన ఒకటే కూర్చున్నాను. కానీ మనసు ఒప్పట్లేదండి. అయినా మరి లేసి వచ్చాను. సాక్ష్యం అనేది ఆయన చెప్పమని మనకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ మరి దేవుడు అన్నీ చేస్తున్నాడని మరి ఈ ప్రార్థన ద్వారా ఎలాంటి మెయిల్ అంటే మేము పొందుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ ఫోన్లో చూసి దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడో మరి అలా అనేసి నేను అంతకుముందు అక్కడ జూన్ నెలలో కోసం జరిగింది ప్రార్థన రోజు. ఆ రోజు ఆల్ నైట్ పేరులో ఉన్నాను. అయితే వాళ్ళ అమ్మాయికి కూడా వాంతులు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళినప్పటికీ అనుకున్నా వాళ్ళ పని చేస్తున్నారు దేవుడు పని, సైతాను వాళ్ళ పిల్లని ఎట్లాగా వాంతులు అవుతున్నట్టు చేస్తుంది అనుకుని నేను అనుకుని ఏం కాకూడదు దేవా మళ్ళీ తగ్గిపోవాలి అమ్మాయికి అనుకుని నేను ప్రార్థన చేశానండి ఇంటికి వెళ్ళాక. అయితే అదే రోజు అన్నాడు ఏంటంటే ఫీవర్ మాట, ఇంకా జ్వరం, ఎంత అలాంటి విపరీత జ్వరం అంటే ఇంకా నాకు తెలియట్లేదు, ఏదో వెళ్తున్నాను డ్యూటీకి వస్తున్నాను. అయితే ప్రార్థన అని చెప్పారు, మధ్యాహ్నం పొద్దున్న ప్రార్థన ఉంటుందని మళ్ళీ చెప్తే నేను మా అక్కాళ్ళు అయితే వెళ్ళిపోయారు, డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను ఏమైనా సరే నాకు ఓపిక లేదు, కానీ ఈ బ్రదర్ వాకి వినాలి అక్కడికి రావాలని వచ్చానండి. అక్కడ మీటింగ్ జరుగుతుంది వేరే వాళ్ళది. అయితే నేను వీళ్ళు ఎవరో కనిపించలేదేంటి అని కూర్చున్నాను. అసలు ఏం ప్రార్థన చేసుకోవట్లేదు, వాళ్ళని చూస్తున్నాను. సిస్టర్ ఏమన్నా లేట్ అవుతుందా, సిస్టర్ ముందే ఉంటుంది కదా ఇంకా రాలేదేంటి అని అనుకుంటా అట్లా వెనక వరుసలోనే కూర్చున్నాను. ముందుకు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఉండదని ఆ వెనకాలే కూర్చుని అలా చూస్తున్నాను. ఇంక రావట్లేదు ప్రార్థన ఇంచేపోయినాను. ఇంకొకళ్ళు ఎవరో ఒక ఆడవిడి వాకింగ్ చెప్తుంది. అయ్య బాబా ఇది మంద కాదేమో, ఇది వేరే ప్లేస్కి వచ్చేసాను నేను అనుకుని లేచి వెళ్ళిపోయి అక్కడక్కడ ఎతికానండి, ఎక్కడా కనిపించలేదు. సరేలే దేవుడా అనుకుని మా అక్కర అమ్మాయికి ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే అన్నది చిన్నమ్మ నేను ఫోన్ చేస్తాను ఆగాయనని చేసి చెప్పింది, వాళ్ళు పెట్టలేదంటాను. అయ్యో మరి చెప్పలేదు, ఇప్పుడు వరకు ఇంత దూరం వచ్చేసాను అనుకుని మళ్ళీ వెళ్ళిపోయానండి. ఎలా అయితే వెళ్ళి రోజునాడికి నాకు ఓపిక లేదు, కానీ నేను ఒకటే అనుకుని వెళ్ళాను, దేవుడా ఇక్కడికి వచ్చాను నాకు ఓపిక ఇవి, కానీ నేను ఇక్కడ ప్రార్థన చేసుకోలేదు, కానీ నాకైనా దేవుడి శక్తి కావాలి, ఆయన చెప్తారు కదా ఏదైనా ప్రవచించుకోవాలి అట్లా అనుకుని నేను అలా ప్రవచించుకుని వెళ్ళిపోయాను. వెళ్ళాక కొంచెం మా అత్తోరింట్లో కూడా మా మామయ్య గారికి బాగోలేదు అన్నాను కదా, ఆయన కూడా చనిపోయారు. అయితే అక్కడికి నేను వెళ్దామంటే ఫోన్ ఏమో చిన్న ఫోన్ పట్టుకెళ్తానండి, పెద్ద ఫోను కంపెనీకి సీసీ కెమెరాలు అవి ఉంటాయని అక్కడికి పట్టుకెళ్ళడానికి ఉండదు. అయితే ఈ ఫోన్లోనేమో బ్యాలెన్స్ లేదు. వీళ్ళు మాటలు వినాలి, పొద్దున్నే ఎట్లా వినాలి, ఇక్కడ ఉంటే అక్క పెట్టింది, అసలు ఆ మాటలు వినడానికి నాకు లేదు అక్కడ ఛాన్స్. అయితే
కానీ నాకు ఆ టైంకి మెలకు వచ్చేసి అలాగే కూర్చుని మోకరించుకుని ప్రార్థన చేసేదాన్ని. ఈ సమయాన్ని వాళ్ళు అలా చేస్తారు కదండి. మరి అట్లాంటి టైంలో కూడా దేవుడు నాకు ఎంతగానో ఆదర్పిచ్చాడండి. మాటలేదు నాకు. ఎందుకంటే నిద్రపోవాలి అనుకున్నది ఆ టైంకి భయం వచ్చేస్తుంది. లేవాలి, లేకపోతే ఏమో బాబు ఇవాళ ఎంత శోధన ఉంటుందేమో, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు ఈ శోధన అనే ఒక భయం వచ్చేసింది. అయితే దాని గురించి లేచి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. తెల్లారిగట్ల టైం లేచి ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకుండిపోతున్నాను. ఆ టైం అయిపోయిన తర్వాత కొంచెం ప్రార్థన చేసుకుని. అయితే దేవుడి మేళ్ళు ఏంటంటే నా జీవితంలో నేను మరి అప్పుడు అసలు అప్పు ఇచ్చుకున్న తర్వాత తిట్టుకుండా వాళ్ళు ఉండరు, కానీ వాళ్ళందరి నోళ్ళు దేవుడు మూతబడింపజేసాడండి మరి నా పట్ల అయితే. కానీ వాళ్ళకి టైం పెట్టాము. మరి ఇచ్చేవాళ్ళు కూడా మరి నా సోదరులే, కానీ ఎంతో ప్రేమగా నాకు సాయం చేస్తున్నారు. మరి ఆ విషయంలో కూడానే చెప్పాలంటే మరి అది దేవుడు వాక్యం ద్వారానే తారుమారు చేశాడండి. మరి ఎంత మేలు అంటే వేసిన వాళ్ళు చీటీ వేసాం కానీ వాళ్ళు ఇవ్వలేదు, చాలా మోసం చేశారు. కానీ మరి నా సోదరి చాలా ప్రేమతోటి ఆత్మీయతతోటి నన్ను బలపరచడం, నాకు తినకపోలేదని నాకు తెలియట కంటే మళ్ళీ నా సోదరులకి ఎక్కువ తెలుసని మరి మా అక్కకి అట్లాగే పెట్టి నన్ను చిన్నపిల్ల చూస్తుంది. మరి అది దేవుడు ప్రేమే. నిజంగా ఒక్కోసారి మనుషులు డబ్బులు కంటే మనుషులు దూరమైనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. డబ్బులు అయితే ఇవాళ రేపు బద్దం సంపాదించుకుంటాం అనిపిస్తుంది, కానండి మనుషులు ప్రేమ పొందకపోతే, వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు చూడకపోతే కూడా మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. మరి అట్లాంటి బాధలో నేను ఉన్నాను. ఎందుకంటే మా ఇంట్లో నేను డబ్బులు ఇచ్చిన తర్వాత మా పిల్లలకి, మా ఆయనకి, అందరికీ ఓ శత్రువులా కనిపిస్తున్నాను. కానీ ప్రార్థన ద్వారా నేను ఎంత ధైర్యంగా తిరుగుతున్నానంటే ఇవాళ కాబట్టి రేపు పొద్దున్న తీర్తాడు దేవుడు, నాకేమైనా మేలు చేస్తాడనే ఒక పట్టుదలతో తిరుగుతున్నానండి. మరి ఆ పట్టుదల ఏంటంటే వీళ్ళ వాక్యమే, వీళ్ళ ప్రార్థన. ఫస్ట్ చూసినప్పుడైతే వీళ్ళని అక్కల్లో ఫోన్లో చూసినప్పుడైతే అనుకున్నాను ఏదో చిన్న ఫోటోలాగా అంటుంది, అందరిలాగా ఈయన సేవకుడులే ఇంకా అట్లా అనుకున్నానండి నా మనసులో. ఏడుకొచ్చి చూస్తే వాళ్ళ భార్య అలా ఇవ్వ చాలా బాగున్నారు, కానీ అక్కడ అందులో అలా ఉన్నారు ఏంటి అక్క అని అడిగిన వచ్చినండి. అయితే మా అక్క అన్నదే ఆవిడనని చెప్తే అవును సార్. కానీ దేవుడు వాక్యాలు ఎలాంటివి అంటే అండి మరి ఆ మాటలో నాకు అసలు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఆ వాక్యం వినకపోతే కనుకండి ఈరోజు ఈయన వాక్యం ఏం చెప్పారో ఏమో, కంపెనీకి వెళ్తాను కానీ వినలేదేమో ఒకవేళ అంటే నాకు మళ్ళీ అది వచ్చి ఏదో టయాన్ని కూర్చున్నానే ఈ నెల అనిపిస్తుంది. ఏంటంటే ఈరోజు నిజంగా ఆ రోజు అదే మాట మాట్లాడతా. ఏదన్నా మనం చేసే పనిలో కూడా ప్రయత్నం ఉండాలని, వాళ్ళ గురించి మన గురించి ఉన్నా కూడా వాళ్ళ ద్వారానే నాకు చెప్తుంటే నాకు మొన్న ఓటమి ఎదురవుతుంది అంటే కాదు వెనక తిరక్కని ఒక వాక్యం చెప్పారని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. దేవుడా ఏ విషయంలోనైనా నువ్వు మేలు చేస్తావు, మరి అలాగే నన్ను నడిపిస్తున్నావో ప్రతి విషయంలోనని ఆ వాక్యం ద్వారా ప్రతిరోజు ఈరోజు ఏం చెప్పారైనా వాక్యంలోని ఆ మాటే మాకు వర్తింటుందండి, అదే నడుస్తున్నా. అట్లా ఏదో చెప్తారు చూడ, ఏదో యాక్షన్ చేసి ఇది అది ఇది అని, కానీ నిజ రియల్ జీవితంలో ప్రతి ఒక్కరికి వాక్యం అవసరమే ఉన్నదండి. మళ్ళీ ప్రార్థన ప్రవచించుకోవాలంటున్నాం. ఏంటంటే మనం ఇప్పుడు ఏదన్నా అనుకుంటే నిజంగా ఆ టైంకి 5 నిమిషాల్లో కూడా మనకి కష్టమే ఉంటుందండి. కానీ ఈ ప్రార్థన ద్వారా ఆ క్షణానికే వాళ్ళు ఎలా అనాలనుకుని వచ్చిన 5 నిమిషంలో దేవుడు మార్పు చేస్తున్నాడో అది ఏంటి తెలుసుకోకపోతే ఈ ఒకవేళ ప్రార్థన చేసుకున్నాంలే మనం సొంత ప్రయత్నాలతో ఏదైనా అనుకున్నా కూడా ఇది మరి 3:30 ప్రార్థనలో నేసినప్పుడు నా జీవితంలో అయితే ఎన్నో మేలు చేశాడండి. మరి ఓ సహోదరికి రోజు నేను తీసుకొచ్చాను వేరే చోటని, అక్కడ మా ఇంటి పక్కనే. అయితే ఆవిడ చెప్తే కుమారి చాలా బాగా చెప్తున్నారని ఒకసారి తీసుకుని దిగాను అన్నారు. కానీ ఆవిడతో చెప్తే ఆవిడ వెంటనే సిద్ధపడి మరి నాతోటి వచ్చిందండి. మరి దేవుడు ఏ విషయంలో మరి నాకు బలహీనత అయినా కూడా దేవుడు ఎంతగానో బలపరిచాడండి వాక్యం ద్వారా. మరి ప్రతిరోజు నేను వాక్యం కోసం దేవుడు అట్లా నన్ను నడిపిస్తున్నాడో వాక్యం, లేకపోతే నేను చాలా బలహీనరాలండి. ఏంటంటే మనుషుల వైపు ఎక్కువ ఏదైనా మాట అన్నారు ఇంకా వాళ్ళకే చూస్తాం మనం. ఈ వాక్యం అంతా వదిలేసి మాటలకు బాధపడతాం. కానీ ఈయన వాక్యం విన్నా కాడి నుంచి చాలా ధైర్యంగా తిరుగుతున్నాను. ఒక పులి ఏదో అంటారు చూడండి, పులి ఎలా తిరుగుతుంది అట్లాగా అంత ధైర్యం అంత బలం వస్తుంది ఆ వాక్యం. బాబా ఈరోజు ప్రతిరోజు కావాలి, ఇది వాక్యం వింటేనే నేను బలపడతాను. ఇంట్లో శ్రమలు ఎలా ఉన్నా ఏమీ బాధ అనిపించట్లేదు. ఒకప్పుడైతే కుంగిపోయేదాన్ని, నాలో నేను ఏడ్చేదాన్ని, ఎందుకు ఇది ఈ బ్రతికే ఎందుకు నాకు, అసలు ఇలా బతకడం ఏంటి అనుకునేదాన్ని, చాలా కుంగిపోయేదాన్ని. అటువంటిది
మళ్ళీ ఇప్పుడు మా అక్క చెప్పింది 3 నెలలు వరకు పెట్టరంటే ఈయనంటే అయ్య బాబు ఏమైంది 3 నెలల వరకు ఎందుకు ఇంత 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 టైం వేస్ట్ చేసేస్తారా ఆయన అని అన్నాడు అని అనుకుని అంటే ఇంకా అసలు లైవ్ వస్తుంది కానీ మామూలుగా ఇలాగా ప్రార్థన చేయరంటే ఇక్కడ పెట్టరంటే సంపూర్ణ రాత్రి అంటే ఏ రోజు పెడతారు అని అన్న ఆసక్తిగా అడుగుతున్నామండి. మరి దేవుడే కార్యం చేయాలి, మరి దేవుడి సాక్ష్యం దించును గాక.